దేవుని వాక్యం అగ్ని వంటిది. నీ హృదయములో ఉన్న పాపమును, గూటిగట్టిన పాపాన్ని తన వాక్యముని అగ్ని చేత కాల్చి నిన్ను నూతన పరచగల శక్తి కలిగిన వాక్యాన్ని ఎవరైతే సాత్వికముతో అంగీకరిస్తారో వాళ్ళ కుటుంబాల్లో, వారి జీవితంలో నా దేవుడి కార్యాలు చేయడం మొదలు పెడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు కూడా ఈ పరిశుద్ధ గ్రంథము తాగుబోతులను, తిరుగుబోతులను, తిట్టుబోతులను, వ్యభిచారులను మంచి ప్రార్థనా పరులుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా మార్చుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని వాక్యము మన యొక్క ఆత్మను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆత్మలో బలహీనమైన నిన్ను దేవుని వాక్యం రక్షిస్తుంది. ఆత్మలో బలహీనంగా ఉన్న నీకు దేవుని వాక్యము ధైర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా దేవుని యొక్క వాక్యము నిన్ను సరిచేసి, నిన్ను బాగు చేసి, నిన్ను నూతనపరిచి ప్రభు మార్గం వైపు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అటువంటి వాక్యము ఎవరైతే వినాలని ఆశపడతారో, అటువంటి వాక్యాన్ని ఎవరైతే సాత్వికంతో అంగీకరిస్తారో వాళ్ళ జీవితంలో నా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎటువంటి కార్యాలైనా దేవుని వాక్యము చేయగలదు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని విని అంగీకరిస్తే చాలు. ప్రతి బంధకాలు తెంచగలిగిన శక్తి కలిగిన వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో భద్రపరుచుకుంటే దేవుడు నీ పక్షంగా కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని విని వదిలేసే వారిగా కాకుండా వాక్యానుసారంగా ఈ లోకంలో ప్రవర్తించాలి. దేవుని మాటలకు లోబడాలి. ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి. వినడమే కాదు, మన చేతల్లో చేసి చూపించాలి. దేవునికి స్తోత్రం. అలా ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో, దేవుని యొక్క మాటలైన ఆజ్ఞలు శిరసా తప్పకుండా పాటిస్తారో వాళ్ళు నిత్యత్వానికి వెళ్తారని, పరలోక రాజ్యంలో దేవునితో ఆయన సింహాసనం ముందు కూర్చుంటారని వాక్యము తేటగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అంత శక్తి కలిగిన వాక్యాన్ని మనం అంగీకరిద్దాం. చాలా సంఘాల్లో ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తారు, పాటలకి ప్రాధాన్యత ఇస్తారు, ఆరాధనకి ప్రాధాన్యత ఇస్తారు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి అంత ప్రాధాన్యత ఎవరు? వాక్యం నీతో మాట్లాడుతున్నది. ఇదే నీ జీవితంలో నెమ్మది కలిగిస్తుంది. హల్లెలూయా. దేవుని మాట అగ్ని వంటిది. ఆ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో